చేరుకుంటుంది. దానికి చాలా అది ఒక వెపన్ లాంటిది. అది మిస్యూజ్ కాకుండా చూసేటువంటి బాధ్యత మనకి ఈ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్స్ మీద ఉంటుంది. దాంట్లో భాగంగానే సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ కింద ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పనిచేస్తూ ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలలో మనకి ఈ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటి యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. ఈ మార్పులు చూస్తే మనకి మరి ఈ రోజున జర్నలిజం అనేది whether it is taking the news to public or opinion, ఇది ఒక స్టేజ్. Instead of projecting or representing the news, allowing to a body where news has an opinion of that particular లేకపోతే పబ్లిషర్ కావచ్చు, అది సెకండ్ స్టేజ్ లో వచ్చింది. థర్డ్ స్టేజ్ ఇప్పుడు మనం చూస్తే దిస్ హ్యాస్ బికమ్, నేను మరి ఖచ్చితంగా ఎండోర్స్ చేయను, బట్ మనకు కనిపిస్తున్న విధానం ఏంటంటే న్యూస్ ట్రయల్ కూడా జరుగుతుందనేది మనకు చాలా ఎక్కువ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. న్యూస్, ఒపీనియన్ అండ్ ట్రయల్ ఈ స్టేజ్కి వచ్చారు. అందరూ జర్నలిస్టులు దీనికి బాధ్యత వహించాలని నేను చెప్పట్లేదు, కానీ ఒక వ్యవస్థలో ఒక గొప్ప విధానం సంప్రదాయం నుంచి ఇది ఎలా రూపుదిద్దుకుంటుందని మనం ఆలోచించాల్సినటువంటి సమయం వస్తుంది. సో మీరందరూ ఎవరైతే ఈ జర్నలిజంలో మరి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ డిఫరెన్స్ బిట్వీన్ న్యూస్ ప్రెజెంటేషన్, ఒపీనియన్, inculcating our opinions, the opinions of the public, again going into trial, daily conduct of trial in the newspapers or in whatever the media discussions, ఈ స్థాయి దాటి ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది ఇంకెక్కడైనా మనం భావిస్తే మనం అంతా వృత్తిపరమైనటువంటి ప్రొఫెషనల్స్ వర్గా చెప్తున్నాను. ఇది ఒక రకమైనటువంటి కొంతమంది చేతిలో ఇది న్యూస్ టెర్రరిజం కూడా ఐ డి నాట్ స్పీక్ లైక్ దట్, బట్ ఇట్ ఈస్ ద పబ్లిక్ ఒపీనియన్ వాట్ ఐ యామ్ నౌ టెల్లింగ్ బిఫోర్ యూ. ఇట్స్ నాట్ మై ఒపీనియన్. ఐ ఆల్సో సీ ఖచ్చితంగా జర్నలిజం అనేది మనకి ప్రతిరోజు యాక్ట్ సంథింగ్ టు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఆ స్థాయిలో జర్నలిజం ఉన్నంత వరకు మనం దాని యొక్క ఫలితాలు, దాని యొక్క ఫలాన్ని మనం అనుభవించాం. కానీ ఇప్పుడు అది స్థాయి దాటుతుందని అనిపిస్తుంది ఫోకస్లో. కాబట్టి దాని మీద మీడియా మిత్రులు, దాన్ని సెట్ చేసేటువంటి అందరూ కూడా కొంత దాని మీద దృష్టి సాగిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నేను కూడా కొన్ని న్యూస్ చూస్తూ ఉంటాను, పర్టికులర్గా మై కార్మిక్ షో అండ్ ఆల్సో టీఆర్ఎస్ ది రన్వేస్లో కూడా నేను చూస్తూ ఉంటాను టైం దొరికినప్పుడు. ఒక న్యూస్ జర్నలిస్టిక్ ఒపీనియన్స్ ఖచ్చితంగా మనకి విజ్ఞానాన్ని పంచుతాయి. ప్రతిరోజు మనం ఎంతో కొంత సంపాదన చేయాలంటే నాలెడ్జ్. దిస్ ఈస్ ద ఓన్లీ విండో. ఒకసారి మన క్లాసెస్ బయటకు వచ్చామంటే, మన టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ చేసుకొని మనం వచ్చేసామంటే, వాట్స్ ద విండో ఫ్రమ్ వేర్ వి గెట్ టు విజ్డమ్? దట్స్ ఓన్లీ త్రూ జర్నలిజం, త్రూ ది గ్రేట్, ఐ మీన్ దిస్ గ్రేట్ మీడియా కావచ్చు, లేకపోతే ఏ రకమైనటువంటి మీడియా అయినా కూడా మనకి ఖచ్చితంగా సామాజిక పరిస్థితులు తెలియజేస్తుంది, మన గ్యాప్స్ని తెలియజేస్తుంది, ప్రజల యొక్క ఒపీనియన్స్, ప్రజల నుంచి ఉన్నటువంటి అభిప్రాయం కూడా మనకు తెలియజేస్తుంది. అది ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికైనా ఆ స్థాయిని మించి వెళ్ళకూడదని, దానికి మీ అందరూ సహకరిస్తూ మీరు కూడా చదివినటువంటి దీంట్లో కొంత డైరీ ఇస్తాను ఈ వర్క్షాప్లో. అలాగే ఈరోజు మనం ఈ నెల రోజులు మరి నేషనల్ న్యూట్రిషన్ వీక్ మంత్ పోషణ అభియాన్ దాంట్లో భాగంగా మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రజలకి ఖచ్చితంగా చేరాల్సినటువంటి ఒక రూరల్ డిస్ట్రిక్ట్లో నల్గొండ లాంటి జిల్లాలో ఇది చాలా అవసరం. దీనికి మీరు సహకరిస్తున్నందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఓకే, ఐ థ్యాంక్ ది రెస్పాన్సిబుల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము చాలా షార్ట్ పీరియడ్లో మీకు ఇన్ఫార్మ్ చేయాల్సి వచ్చింది, అయినా సరే వెయిట్ చేసుకొని మా కోసం వచ్చారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆశీర్వదించిన మీ అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇనాగరల్ సెషన్ని సార్ వేరే ప్రోగ్రామ్ కాబట్టి ఎంత అన్నారు సార్ ఎక్స్ప్లెనేషన్ సార్. కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్, అలానే డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, అలానే ఎంజీ కాలేజ్ ఫ్యాకల్టీ టీచర్ వారిని నేరుగా ఆశీర్వదిస్తున్నాం. వారికి మాట్లాడుతున్న చిన్న సార్ సుభాష్ గారు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, అలానే జూనియర్ కాలేజీ ఎంజీ కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్. జూనియర్ కాలేజ్ అలానే మన కార్యక్రమంకి అతిథి అదనపు కలెక్టర్ గారికి మానస్ కృష్ణకాంత్ గారు పిఏడి ద్వారా చిన్న జ్ఞాపిక కోరుతున్నాం. అలానే